పులివెందులలో 14 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలి అని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది అన్నప్పుడు మనం ప్రొద్దునే మాట్లాడుకున్నాం. వావ్! ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఇది. ఎక్కడైతే తక్కువ ఓట్లున్నాయో దాన్ని చూజ్ చేసుకున్నారు. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నాము అని చెప్పి చెప్పుకోవడం కోసమని. ఎందుకు ఆ 2 దగ్గర నిర్వహిస్తున్నారు? ఎందుకు మిగతా దగ్గర నిర్వహించట్లే? ఏ గ్రౌండ్ మీద సమాధానం చెప్పాలి అని చెప్పి అడిగాం. అండ్ ఇదంతా కూడా ఒకవేళ లీగల్‌గా కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వైసీపీ ఒకవేళ సాక్ష్యాలతో కోర్టుకెళ్ళినా, అదిగో మేము రీపోలింగ్ నిర్వహించామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఈ పని చేస్తుందని క్లియర్‌గా అర్థమైంది. సో, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ పెర్ఫార్మెన్స్‌కి కౌంటర్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంచి నిర్ణయం తీసుకుంది. ఆ రీపోలింగ్ మాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు బహిష్కరించారు. ఈ మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి మరి వెల్లడించారు. సూపర్ డెసిషన్. అంతే. ఏం చేసేకిప్పుడు? దాంట్లో ఏందండి రీపోలింగ్ జరిగేది. ఆ రీపోలింగ్ మళ్ళీ అక్కడ నిలబడి వాళ్ళు వీళ్ళు కొంత నిలబడి అబ్బా రీపోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. నిన్న గుద్దినది, సొక్కాలిప్పి నిన్న దండినది, ఓటర్ స్లిప్లు గుంజుకొని నిన్న ఎవడో పక్క జిల్లాలలో పక్కనూళ్ళలో ఓట్లు వేసుకున్నది, అసలు జనాలను ఓట్లు వేయకుండా అడ్డుకున్నది, ఓట్లు వేస్తామని చెప్పి పోలీసుల కాళ్ళు పట్టుకున్న ప్రజాస్వామ్యం పోలీసుల కాళ్ళు పట్టుకుంది. ఇవంతా ఎవరు బాధ్యత వహించాలి? ఎక్కడ ఏ బూట్లో దాచిపెట్టాలి? ఇవన్నీ దాచిపెడితే దాగేటివే ఇవన్నీ కాదుపా, దాచిపెడితే దాగేటివే ఇవన్నీ. ఎన్ని దారుణాలు అక్కడ చూడడం మనం. నిన్న ఎలక్షన్ కమిషన్ పబ్లిక్గా విజువల్స్ కనిపిస్తున్నా కూడా అక్కడ రీపోలింగ్ జరపకుండా ఏదో తూతు మంత్రంగా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ రీపోలింగ్ జరిపేసి మామ అనిపించేస్తామని చెప్పి అసలు నిజంగా అంటాం కానీ వేస్తారు ఏమాట కామాట. నా సినిమా నటులు అంటాం కానీ ఇక నుంచి ఆ పదం మార్చాలి మేస్టర్. వాళ్ళు తెర మీద నటిస్తారేమో. మనం ఇక రాజకీయ నటులు, ఎన్నికల కమిషన్ నటులు, జ్యుడిషియరీ నటులు, ఏమంటారు అధికార నటులు ఇట్లా అంటూ పోవాలి. ఇక్కడ వీళ్ళని మించిన నటనా కౌశలతో ఏమంటారు కదా, అది ఇంకొకరికి ఏడ సాధ్యమవుతుంది? ఈ నటులు వీళ్ళు కదా, వీళ్ళని తలదన్నే ఒకప్పుడు రామారావు గారు అన్నారంట కదా వాళ్ళ అల్లుడిని ఉద్దేశించి, నన్ను మించిన నటుడు అని. నిజం, రామారావు గారు అన్న కాంటెక్స్ట్ ఉద్దేశం అది వేరైనా, బట్ రాజకీయ నాయకులు అబ్బో అధికారులు వ్యవస్థలు వీళ్ళ నటనా కౌశలత్వం ఎంత ముచ్చటగా ఉంటుందో. అసహ్యంగా, ముచ్చటంటే అసహ్యంగా. నీ పాస్ రిపోలింగ్ అట ఏం చేసే కాడ